గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర 23 మంది ఎమ్మెల్యేల్లో ఉంటే గనక మీ దగ్గర 5గురినో 6గురినో లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్ళగలను, నాకు సమయం వచ్చింది అనే అదే మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకోండి. అవన్నీ నిజం తెలుసు అండి. పోతానికి ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఉండదు అని తెలుసు, అన్నీ తెలుసు. ఆడబోతే ఇవన్నీ మంది మొత్తం నువ్వు చేసిన భావత్వం అంతా మాట్లాడదాం. ఆ ప్రతిపక్ష హోదా కాపాడుకోవటానికే మనం యాక్షన్ చేయడానికి పోయాడు. అది కూడా లేదు, ఉండదని కూడా తెలుసు. ఎట్లా ఇస్తారు? చట్టం ఉంటుందిగా, చట్ట ప్రకారం ప్రతిపక్ష హోదా ఉంటే ఇస్తారు. అదే మాట నువ్వు అన్నావు కదా, 23 ఉంటే నువ్వు 4, 5 పోతే ఇంకా అసలు ఏమి ఉండదని చెప్పావు కదా. ఈరోజు ప్రత్యేకంగా నీకు ఏమైనా చట్టం ఏం లేదుగా. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో అతనికి అవకాశం లేదు. ఆయన ఇంట్లో ఉండేవాడు కానీ జనాన్ని పనిచేసేవాడు కాదు. అంటే ఆయన అసెంబ్లీకి వస్తే గనక కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తాడని భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదనేది వైసీపీ నాయకుల ఆరోపణ. మరి కడిగేయటం కాదు, వీళ్ళే చెబుతున్నారు కదా. ఒకసారి వచ్చి 4 రోజులు అసెంబ్లీకి వస్తే మేము ఆయన సంగతి ఏందో మేము మాట్లాడతాం, వచ్చి కూకోమని చెప్పని ఆల్రెడీ అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే వీళ్ళు కానీ మొత్తం స్పీకర్తో సహా చెబుతున్నారు. ఆయన రావాలని కోరుకుంటున్నారు కదా వీళ్ళు. ఆయన దమ్ము జాలక రావట్లేదు. దమ్ముంటే పోవచ్చు కదా, ఎమ్మెల్యే హోదాలో మొత్తాన్ని మీ 11 మందిని తీసుకొని పోయి విషయం మీద ప్రజల మీద అవగాహన ఉంటే, ఆలోచన ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ పరిస్థితికి భవిష్యత్తులో ఇది కూడా ఉండదు, ఈ 11 కూడా రావు. ఎందువల్ల అంటారు? ఆయన అంటుంది ఏంటంటే నేను బయట మీడియాతో మాట్లాడతాను, నేను ఇక్కడ మాట్లాడిన దానికి మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పండి, నాకు మీరు అక్కడ అంత సమయం ఎవరు మాట్లాడటానికి అనే మాట అయితే వాడుతున్నాడు కదా. మరి జైల్లో ఎవరైనా పడితే, జైల్లో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు జైల్లో పడితే వాళ్ళని పోయి ప్రోత్సహిస్తున్నావు కనుక నువ్వు ఇక్కడ వచ్చి పోయి ప్రజల సంగతి ఏమో మాట్లాడతలేదు. నువ్వు వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్య మాట్లాడు. ఒక్కొక్కటి ఇచ్చుకుంటా పోతున్నారు, ఇస్తున్నారు. ఇవాళ ఏది పట్టా కూడా 4-5 రకాలు ఇచ్చేసారు. ఇప్పుడు ఆల్రెడీ డోక్రా కానీ లేకపోతే దీని మీద కానీ మాట్లాడాడు. రేపొద్దున ఆల్రెడీ ఈ లేడీస్కి ఇవ్వాల్సినవి కూడా బస్సులు కానీ ఇది కూడా నిదానంగా చేస్తానంటున్నాడు, చేశాడు. ఒకటి చేస్తానే ఉండే రోడ్లు అన్నాడు, గుంటలు పడిపోయి నానా నాశనం చేసావు. మొత్తం రోడ్లు మొత్తం ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. కాలువలు ఉన్నాయి, కాలువలు అసలు మామూలు బూడిపోయి 5 ఏళ్లలో ఎక్కడ క్రేన్ పెట్టిన బాపెత్తకూడలేదు. వీళ్ళు మొత్తం మేజర్గా ఏం తీయాలో ఈ రైతులకు ఉపయోగపడ్డాడు, కాలువలు తీశాడు. మిర్చి రేటు దాని మీద ఉంది, మిర్చి రేటు దాని మీద ఢిల్లీలో పోయి మాట్లాడాడు, చేశాడు. అది నా వల్లే జరిగింది, నేను వెళ్ళి పోరాటం వల్లే జరిగింది అది అంటున్నాడు కదా. పోరాడినప్పుడు ఎప్పుడు జరిగింది? ఈ రకంగా ఇవాళ ఉద్యోగాలు రాని ఏదన్నా రాని, అమరావతి కావచ్చు, పోలవరం కానీ ఈ రకంగా నిధులు తీసుకొచ్చి చేస్తుంటే అభివృద్ధి చేయలేదని చెప్పి నువ్వు లోన కూకొని అసెంబ్లీకి కూడా పోవటానికి దమ్ము లేక ధైర్యం లేక నువ్వు జనంతో మీ ఎమ్మెల్యేలు కూడా దడిచి పోట్ల వాళ్ళు. అది నువ్వు తెలుసుకోవాలా. అంటే ఇక్కడ వాళ్ళు వైసీపీ నాయకులు ముఖ్యంగా అంబటి రాంబాబు చెప్తుంది ఏంటంటే కనుక కూటమి ప్రభుత్వం గడగడలాడుతుంది జగన్మోహన్ రెడ్డిని చూసి, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదు. అసెంబ్లీకి వెళ్తే గనక కూటమి ప్రభుత్వాన్ని పైనుంచి కింద దాకా కడిగేస్తాడు ప్రశ్నలతోటి అని భయపడుతున్నారు అంటున్నారు కదా. వీళ్ళు దోసుకున్నవి, వీళ్ళు తిట్టినవి ఇవన్నీ జైలు పెడతారు, దోసుకున్నవన్నీ మొత్తం బయట పడతాయి. నెక్కచ్చిగా అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు అడుగుతారని చెప్పి వీళ్ళు భయపడిపోవట్లేదండి. వీళ్ళకి మామూలుగా వాళ్ళు వనకటం కాదు, వీళ్ళు ఇక్కడే పోవటానికి ఏడ వణుకుతున్నారు వీళ్ళు. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్త స్వరం అయితే అందుకున్నాడు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను, ఈసారి కార్యకర్తల కోసం మాత్రమే పని చేస్తాననే స్వరం అయితే అందుకున్నారు కదా. ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు ఆ మిగిలినవి కూడా ఏమైనా ఉంటే దోసుకోవటానికి రావాల్సిందే కనుక ఇంక వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. రేపు ఆ 3-4 సీట్లు కూడా రావు. మొన్న అంటున్నాడుగా, నేను అలా రిజైన్ చేసి నేను పోటీ చేస్తాను, మళ్ళీ చేస్తాను, రాండి మీకు దమ్ముంటే అని. దమ్ముగా అది ఆయన పరిస్థితి అయిపోయింది. ఈ కేసుల్లో ఈ ఆల్రెడీ నిక్కర్ కేసుల్లో కానీ వీటిల్లో కానీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చినాక ఆయన ఉనికి ఆయన కాపాడుకుంటే అప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాను. ఒక్కొక్కళ్ళ గొట్లో ఏదైతే కనుక మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు, వాళ్ళు అధికారులను కానీ లేదంటే కేసులు పెట్టిన నాయకులను కానీ ఎవరిని వదిలిపెట్టను, ఒక్కొక్కళ్ళని గుడ్డలు ఒప్పదీసి నడు రోడ్లో నిలబెడతా అంటున్నాడు కదా. అదే వీళ్ళు నువ్వు చేసిన వాళ్ళందరినీ గుడ్డలోడ తీసి పెడుతున్నారు చట్ట ప్రకారం. ఇప్పుడు వాళ్ళు అదే పరిస్థితి నువ్వు చేద్దామని అనుకుంటున్నావు. అసలు నీకు అనుకోవటానికి ఎమ్మెల్యేలు రేపు పొద్దున వచ్చి నీకు కాడికి పోటీ చేయడానికి కూడా రారు కొన్ని చోట్ల. దాంట్లో సత్యలేదు. ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్ చూసావు నువ్వు, మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసి అంతకుముందు మూడు జరిగినాయి, మొన్న జరిగినాయి. ఏ రకంగా తీర్పిచ్చారంటే ప్రజలు కూటమి తరపున స్పష్టమైన ఆలోచనలో ఉండాలి.
గ్యారెంటీగా చేస్తారు. ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అసలు రిగ్గింగ్ కాదు, ఆయన ఎలక్షన్ కి పోటీ రావడానికి దడిసి పోటీ చేయాలి. వాళ్ళు రిగ్గింగ్ చేశారో లేదో ప్రజలు చేస్తారు, పేపర్లు ఉండి నీ పేపర్ రాసుకుంటే సరిపోద్ది, అయింది తెలుస్తుందిగా. నిక్కచ్చిగా వచ్చి ఓట్లు వేసారు జనం. ఒక ఆలోచన పరంగా ఉండారు జనం, ఆలోచన తెలుసుకొని మాట్లాడాలి. ప్రజల కోసం పోయి అసెంబ్లీలో మాట్లాడు. ఈరోజు దేనికి మాట్లాడతలా, ఎవరన్నా పోయి కనుక జైల్లో పడితే వాళ్ళ కాడికి పోయి పోతున్నావు. అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, ఈ అక్రమాలను ఎండగడతాం మేము అంటున్నారు కదా. ఒక్కళ్ళని కూడా పోయినసారి మీరు చేసింది అక్రమ గోడలు దూకి చేశారు. చట్ట ప్రకారం ఏమన్నా గమనించి వాళ్ళకున్న తప్పులు గమనించే అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా రాజ్యాంగం అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో అంటున్నారు కదా. రెడ్ బుక్ కాదు, తిరిగేటప్పుడే చెప్పాడు లోకేష్ గారు, ఎవరైతే తప్పు చేశారో ఆఫీసర్లు కానీ లేకపోతే వీళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష ఉంటుంది, దాంట్లో వెనకాడే పనే లేదన్నాడు. అదే పద్ధతిలో వెళ్తున్నాడు. రెండో ఖచ్చితపూర్వకంగా పోవటం కానీ అట్లాంటివి కానీ ఎలాంటివి ఏమి లేవు. అందరిని అరెస్ట్ చేయట్లేదుగా. ఎవడైతే నోరు జారాడో, ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే గవర్నమెంట్ని అన్యాయంగా దోచుకొని తిన్నారో వాళ్ళ మీదే యాక్షన్ తీసుకుంటున్నారు. బియ్యం దొంగలు కానీ లేకపోతే మిగతా దొంగలు కానీ లేకపోతే నోరు జారి ఎట్టబడితే మహిళలను తిట్టిన వాళ్ళని కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు కనుక మిగతా వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవట్లేదుగా. ఇక్కడ ఓ పక్కన చూస్తే కనుక బోరుగడ్డ అనిల్ కానీ నిన్న పోసాని కృష్ణమురళికి కానీ ఓ పక్కన బెయిల్ వస్తుంది. మరి ఇంకో పక్కన చూస్తే వైఎస్ వివేక గారి కేసులో ఉన్న నిందితులు గాని సాక్షులు గాని వరుస పెట్టి చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటారు రాష్ట్రంలో? అంటే వాళ్ళు ఇంకా అందరు చనిపోతారు వాళ్ళు. ఎందుకంటే ఆ రాజకీయం అట్లాంటి దుర్మార్గం రాజకీయం చేసి నువ్వు ఈ పరిస్థితికి వచ్చావు. ఈ రోజు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి జైలు బెయిల్ మీద రావచ్చు, ఇంకో కేసులో పోతారు. మళ్ళీ చేశారుగా, చాలా అరాచకాలు చేశారుగా. ఒకటి కాదుగా, రెండు కాదుగా, ఒకటికి 10 కేసులు 15 కేసులు ఉన్నాయి. ఈ కేసులో పోతే ఇంకో కేసులో పోతారు. చంద్రబాబు నాయుడు ఏమీ లేదు కాబట్టి మొత్తం కేసులు కొట్టేసి నిజాయితీకి వచ్చాడు. 60 దేశాల్లో ఆయనకి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు? నిజాయితీ ఉంటే చేశారు. నీకు చేయలేదే. అంటే ఢిల్లీని ఎదిరించాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టి. ఢిల్లీలో ఎప్పుడో ఎదిరించాడు, ఏం చేశాడు? ప్రజల కోసం చేశాడు. ఢిల్లీలో ఎదిరించిన, ఇంకోసారి ఎదిరించిన, ప్రజల కోసం ఎదిరించాడు కనుక చంద్రబాబు నాయుడు ఎక్కడ చేయలేదుగా. ఈ రోజు వాళ్ళ దయతోనే గెలిచాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటున్నారు కదా. ఏదో సెంట్రల్ మద్దతుతోటి ఏదో మాయ జరిగి గెలిచాడు తప్పితే చంద్రబాబు నాయుడు గెలిచేంత సత్తా లేదు అనే మాట అయితే అంటున్నాడు కదా జగన్మోహన్. రోజు ఏదో నువ్వు పడుతావని మీ నాన్న చూసుకొని ఇంకోళ్ళని చూసుకొని నువ్వు పడుతావని చేశారు. నువ్వు పడవటం కాదు కదా, ఏమీ లేదనే అర్థమైపోయింది జనంలో. 2.0 చూపిస్తాను అంటున్నాడు ఈసారి గట్టిగా. కాదు, 2 సీట్లు చూపిస్తాడేమో, ఇక ఇంట్లో పడుకొని ఇక చూపించేది ఏమి లేదు. ఈ కేసులన్నీ కనుక కరెక్ట్గా మోపు చేస్తే నిక్కర్ కేసులు కానీ ఇవి కానీ కరెంటు కుంభకోణం కానీ ఇవన్నీ చేస్తే రేపు పొద్దున భవిష్యత్తులో ఎంత ఉంటుందో అనేది మీకు తెలుసు, ప్రజలకు కూడా అర్థమవుతుంది. అర్థమై రేపు పొద్దున పోటీ చేయడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు ఉండరు వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆఖరికైతే ఆ పార్టీ కూడా మట్టిపడిపోతుంది. ఇప్పుడు అయితే కనుక 11 మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో కలిపి. మరి ఈ పార్టీ మనుగడ సాగించే అవకాశం ఉందంటారా 2029 ఎలక్షన్ల దాకా? మరి జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే 2028లోనే జమిలీ ఎన్నికలు వస్తాయి, ఈసారి నేను వచ్చేస్తా అంటున్నాడు. అది జరిగే అవకాశం ఉందంటారా? జమిలీ ఎలక్షన్ లేదు, ఆయన కావాలని ఏంటంటే ఇప్పుడు వాళ్ళని ఆ 11 మందిని కూడా కాపాడుకోవటానికి ఇదంతా చేసే పని కనుక కొత్తగా ఎవడ ముందుకు రావట్లేదు. వాళ్ళు ముందుకు రావట్లేదంటే తప్పు అని వాళ్ళకి తెలుస్తుంది. యువత పోరు అంటూ రేపు విద్యార్థుల ఫీజు కోసం నేను పోరాటం చేస్తున్నా అంటున్నాడు కదా. అధికారం ఉన్నప్పుడు పోరాటం చేసి పని చేయలేనివాడు ఇప్పుడు కొత్తగా చేసేది ఏంటండి? నువ్వు అధికారం ఉన్నప్పుడు చేసావా? ఇచ్చాను అంటున్నాడు కదా. హామీ ఇచ్చిన ప్రకారం లోకేష్ మొన్న పిలిచి చేశాడు. నువ్వు ఎప్పుడు ఇచ్చావు? ఏం డబ్బులు ఇచ్చేది? బారు డబ్బులు ఇచ్చేయటం, జనం అందరూ రోడ్లు పోయినాయి, కాలువలు పోయినాయి, జనం పోయినాయి, మొత్తం పోయి ఎక్కడ దోసుకుంటే అక్కడ దోసుకున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు. మొన్న ఇచ్చావు, ఇస్తే మామూలుగా ఎక్కడ రాళ్ళు వేసావు, ఏం చేసావు? ప్రతి వాడికి 5 సెంట్లు తగ్గింది, 10 సెంట్లోనే యాక్ట్ తీసుకొచ్చావు. ఆ యాక్ట్ ఏమన్నా కరెక్ట్గా నడిచిందా? పాస్ పుస్తకాలు కూడా తీసుకోవాలి కొంతమంది దడిచిన దెబ్బకి. రేపు పొద్దున ఈ పొలాలు మొత్తం మేము అమెరికా పోతే పొలాలు కూడా కొట్టేస్తారు. అందుకనే బాబు గారు వస్తానన్నాడు, వచ్చాడు. చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తాడు. కొద్ది టైం పట్టుద్ది, అయిపోద్ది. మొత్తం మిగతా కార్యక్రమాలు కూడా 1 by 1 అయితే ఒకసారి ఏది కాదు, అయిపోతాయి.